గ్రామీణ ప్రాంతాల్లో కూడా ట్యాంకర్ల ద్వారా కూడా బోర్ వాటర్ కూడా అలాగే డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ వాటర్ రెండు చేసే విధంగా కలెక్టర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ ఆఫీసర్లతో ఎస్సీఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ పబ్లిక్ కౌన్సిలర్తో అధికారులతో రివ్యూ చేసినాం. ఇవాళ ఈ 3 జిల్లాలు మంచినీళ్ళు లేకపోవడానికి కారణం కేసీఆర్ గారు సెక్రటరియట్కి వెళ్ళి ప్రగతి భవన్కి వెళ్ళి బయటికి రాకుండా ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని ఆంధ్ర కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు దోసిపెట్టి ఇవాళ మొత్తం కూడా మాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఊళ్ళలోకి పోతే ఈ దుర్మార్గుడు కేసీఆర్ అల్లుడు కొడుకు డబ్బు ఆశపడి డబ్బు ఎమ్మడి పడి హైదరాబాద్లో టానిక్ షాపులు, ఢిల్లీలో మందు షాపులు, కాళేశ్వరం, పాలమూరు దోపిడీ 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 అని చెప్పి మొత్తం కూడా ఇవాళ దక్షిణ తెలంగాణ నాశనం చేసిన దుర్మార్గుడు. అందుకనే దేవుడు కూడా శిక్షించి 4 సీట్లకే పరిమితం చేసిండు. రిజల్ట్ వచ్చిన రోజే ఒక పనిష్మెంట్ ఇవ్వాలని నడుము బొక్కలు కూడా ఇరగొట్టిండు. ఎందుకంటే ఎప్పుడు కూడా తప్పు చేసినామని దేవుడు వదిలిపెట్టాడు. సొరంగం పూర్తి చేసి ఉంటే ఇవాళ ఏఎంఆర్పి పూర్తి చేసి ఉంటే, డిండి పూర్తి చేసి ఉంటే, ఇవాళ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే ఇవాళ సొరంగంకి వెళ్ళి ఇవాళ మాకు బురద నీళ్ళు ఉన్నా మాకు నీళ్ళు వచ్చాయి. కొత్తగా ముఖ్యమంత్రి నా పిల్లగానుకున్న బుద్ధిని ఈయన 70,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ బుద్ధి లేక 20,000 టికెట్ డిక్లేర్ చేస్తాను. నేను మీటింగ్ పడితే నాకు టికెట్ అవుతుంది పోనాడు. మల్లారెడ్డి అని 600 ఎకరాలకు రైతు బంధు తీసుకుంటాడు. ఏడ కనబడితే ఆడ భూములు కబ్జా చేస్తాడు. నా కొడుకు టికెటే వద్దు బాగుంటుండు. ఏకైక సెక్యులర్ పార్టీ ఇవాళ కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చి ఎన్నికల ముందు కుల మతాల ఘర్షణలు పెట్టాలని చూసినా ఇవాళ ముస్లిమ్స్ కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్కి వేస్తారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి కాబోతున్నాడు. కేసీఆర్ అంటాడు భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ ఉంటుందంట. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లలు కూలినప్పుడే ఆ పార్టీ పని అయిపోయింది. ఇప్పటికే రోజు 4 ఎంపీలు పోతుంటే ఎక్కడ ఉంటుంది పార్టీ. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరువు వచ్చింది అంటాడు. 7 జిల్లాల 3 ఫీట్ల మంత్రి రెడ్డి ఓదికిపోయి, అమిత్ రెడ్డి ఓదికిపోయి, సైద్ రెడ్డి ఓదికిపోయి, ఎల్లేలేడు పుల్లేలేడు. ఆ ఉట్టిభద్రాన్ని పట్టుకొని ఏం మాట్లాడాలి కేసీఆర్ గురించి? అమిత్ రెడ్డి కాదు పిల్లిరెడ్డి కాదని ఆయన పిల్లగారి గురించి నన్ను కడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ సెట్ కోట్ పుట్టగా చచ్చిపోయే పార్టీ మీద సత్యన భావన మనకొడతాం. ఇప్పుడు తిప్పలు పెట్టి చూడడం మారినా కూడా అభివృద్ధి కోసం పోయిన 6 నెలల వాపసు వచ్చి మన తన్నినట్టు మళ్ళీ ఇవాళ ఒక్కొక్కరు 60-70 నడగొట్టింది. గతంలో 5 కోట్లు కూడా ఇచ్చినాం. అట్లా 5 నెలల్లో 1,00,000 కోట్లు 20,000 లెక్క 1,00,000 కోట్లు ఇచ్చి మహిళల్ని లక్షాధికారులు కోటీశ్వరులు చేయాలనే ఆలోచన. గతంలో క్యాబినెట్ పెట్టిన 10 ఎకరాల ప్రెస్ మిత్రులకు కూడా కాలనీ లేఅవుట్ చేయించి కలెక్టర్ గారిని చెప్పినా అక్కడ కూడా అందరికీ 5 లక్షల లెక్క ఇల్లు కట్టిస్తున్నాం. కేసీఆర్ గురించి మాట్లాడు వేస్తూ సిఏఏ తెచ్చినా బీజేపీ వాళ్ళు ఎన్ని కుల మతాల ఘర్షణలను పెట్టినా ఒక సెక్యులర్ పార్టీగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో రాబోతున్నది. మొదటి గ్యారంటీ 11 2001 నుంచి 2014 దాకా దళితుని ముఖ్యమంత్రి చేయకుండా నా తలకాయ తీసుకుంటా అనేది మొదటి గ్యారంటీ. ఇక కేజీ 2 పీజీ ఇంటికో ఉద్యోగము బిడ్డ వస్తేయడం చాలా చేసిన అట్లా 1,00,000 హామీలు ఇచ్చిండు. అన్ని వర్గాలను కలుపుకునే పార్టీ. ఇవాళ మా దగ్గర 2 మహిళలు ఉన్నారు. మొదటి 5 ఏళ్లలో మహిళా మంత్రులు లేని రాష్ట్రం కాబట్టి ఇవాళ ఆ మహిళల ఇవాళ ఉసురు దాకే ఇవాళ కరువు వచ్చింది. మొదటిసారి మహిళలు లేరు, మాలలు లేరు. మొన్న మాదిగలు లేని క్యాబినెట్. ఆ పార్టీ గురించి మీరు క్వశ్చన్లు అడగొద్దు. నేను అసలు కేసీఆర్ జగదీశ్వర్ అనేవాళ్ళు 0.